నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయాలనే సంస్కారాలు అని చెబుతారు. వ్యక్తిని శుద్ధి చేసి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఒకరిని తీర్చిదిద్దేవే సంస్కారాలు. హిందూ ధర్మంలో పాటించే అనేక సంప్రదాయాలు, విశ్వాసాలలో భాగంగా ప్రాణి భూమి మీద పడినప్పటి నుండి మరణించి మరుభూమికి చేరుకునే వరకు ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. వీటినే షోడశ సంస్కారాలు అంటారు. ఇందులో మొదటి 3 జనన పూర్వ సంస్కారాలని, మిగతా 13 జననానంతర సంస్కారాలని అంటారు. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరించబడుతూ మరణం తర్వాత ఉత్తమ లోకప్రాప్తిని పొందుతాడు. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా తొలగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. వ్యతిరేక ప్రభావాలను తొలగించుకోవడం, అనుకూల ప్రభావాలను బలపరుచుకోవడం, ఇహపరమైన ప్రయోజనాలను సాధించుకోవడం వంటివి సంస్కారాల వల్ల కలిగే లాభాలు. ఈ సంస్కారాలు హిందూ సంప్రదాయంలో ఆగమ సంబంధమైన క్రియలు. ఈ 16 రకాల సంస్కారాల గురించి, వాటిని అనుసరించాల్సిన సమయాల గురించి, వాటి విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంస్కారాలు మొత్తం ఎన్ని అనే వివరణ గురించి సంఖ్యాపరంగా సరైన నిర్ధారణ లేదు. కొందరు వీటిని 16గా పేర్కొంటే మరికొందరు ఇవి 40 అంటారు. ఈ 40 సంస్కారాలు ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ 40 సంస్కారాలలో కొన్ని రకరకాల హోమాలు, యజ్ఞాలకు సంబంధించినవి కాగా ముఖ్యమైన సంస్కారాలు మాత్రం 16. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది గర్భాధానం. షోడశ సంస్కారాలలో గర్భాధానం మొదటిది. వివాహమయ్యాక భార్యాభర్తల తొలి శారీరక సమాగమంలో ఆరోగ్యవంతమైన సత్సంతానాన్ని ఆశించి జరిపే సంస్కారం గర్భాధానం. అంటే సంతానాన్ని పొందాలనే పవిత్రమైన సంకల్పంతో భర్త తన వీర్యశక్తిని భార్య యొక్క గర్భంలో నిక్షేపించడం అని అర్థం. సత్సంతానం, వంశాభివృద్ధి ప్రసాదించమని ఈ సమయంలో పఠించే మంత్రాల ఉద్దేశం. గర్భాధాన సంస్కారం వల్ల బీజశుద్ధి, గర్భశుద్ధి, క్షేత్ర సంస్కారం జరుగుతాయి అని చెప్తారు. నిజ జీవితంలో కామభావన అనేది సహజ సిద్ధమైనది. ఈ సహజ సిద్ధమైన లక్షణానికి దైవిక భావనను మిళితం చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది. అందుకే భార్యాభర్తల కలయిక సమయంలో కామోపభావం తొలగించి సాత్వికమైన దైవభావన కలిగేందుకే మన ఆర్షధర్మం ఈ సంస్కారాన్ని ఏర్పరిచింది. వివాహమైన దంపతులు స్వచ్ఛమైన ఆలోచనలతో, శారీరక ఆరోగ్యంతో గర్భం దాల్చినప్పుడు వారికి ఆరోగ్యకరమైన తెలివైన సంతానం కలుగుతుంది. రెండవది పుంసవనం. ఇప్పటి తరంలో ఆడపిల్ల, మగపిల్లాడు అంటూ ఎవరూ ఎలాంటి వ్యత్యాసం చూపించడం లేదు. కానీ అప్పట్లో మగపిల్లాడు పుట్టే వరకు పిల్లల్ని కంటూనే ఉండేవారు. పుంసవనం అనే ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడు అని విశ్వసించేవారు. తల్లిదండ్రులకు అంత్యక్రియలు, ఆబ్దికాలు పుత్రుడే నిర్వహించాలి అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి మరణానంతరం పెద్దలకు ఉత్తమ గతులను కల్పించేందుకే ఈ సంస్కారం ఏర్పడింది. పూర్వం వారసత్వంగా రాజ్యాధికారం లభించేది. అందుకే రాజులు వారి తరువాత వారి కుమారులు రాజ్యాన్ని పొందాలి అని భావించి పుత్ర సంతానం కోసం ఆరాటపడేవారు. మగవారికి సైన్యంలో చేరే అవకాశం ఉండేది. ఇలాంటి కారణాల వల్ల మాత్రమే మగ సంతానం కోసం ఈ పుంసవన సంస్కారం ఏర్పరచబడింది. అంతేకాని ఇది స్త్రీలను చిన్నచూపు చూడడం ఏమాత్రం కాదు. స్త్రీ గర్భం ధరించినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని 3వ మాసంలో మొదటి 10 రోజులలో చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు చేసే సంస్కారమే పుంసవనం. ఆ రోజంతా గర్భిణి ఉపవాసం ఉంటుంది. 2 మర్రి పళ్లతో కలిసి ఉన్న మర్రి చిగుళ్లను రజస్వల కాని కన్యతో నూరించాలి. ఆ తరువాత నూరిన ఈ మర్రి గుజ్జును కొత్తదైన తెల్లని వస్త్రంలో వేసుకొని భర్త భార్య కుడి ముక్కు రంధ్రంలో దాన్ని పిండాలి. ఆ రసము తన గర్భాన్ని తాకేటట్లుగా భార్య గట్టిగా పీల్చాలి. ఈ సందర్భంగా చెప్పే మంత్రాలలో మిత్రావరుణులు అనే 2 దేవతలు, అశ్విని దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు గర్భాన్ని సంరక్షిస్తూ పుత్ర సంతానాన్ని కలిగిస్తారు అని చెప్పబడుతుంది. దీనివలన జననేంద్రియ దోషాలు తొలగిపోయి గర్భరక్షణ శక్తి కలిగి ఆరోగ్యవంతమైన కొడుకు పుడతాడు అని సుశ్రుతము మొదలైన ఆయుర్వేద శాస్త్రాలలో కూడా చెప్పబడింది. మూడవది సీమంతం. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుతూ చేసే వేడుక సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. గర్భిణీ స్త్రీని ఆవహించుకుని ఉండే దుష్టశక్తుల బారి నుండి రక్షించుకునేందుకే ఈ సంస్కారం చేస్తారు.
సీమంతం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం అలవడతాయి అని నమ్ముతారు. ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలి అనే దాని మీద భిన్న వాదనలున్నా తొలిచూలులో 4, 6, 8వ మాసంలో జరిపించాలి అని శాస్త్రవచనం. ఒకవేళ తొలిచూలులో వీలు కాకపోతే 2వ గర్భధారణ సమయంలో చేయాలి అని నియమం. శుభదినాన ఉదయాన్నే సంకల్పం చెప్పుకొని సంతాన ప్రదాతలవు విష్ణువుకి, త్వష్ట ప్రజాపతికి, ఇతర దేవతలకు హవిస్సులర్పించి హోమగుండానికి పడమర వైపు తూర్పు ముఖంగా గర్భిణీ స్త్రీని కూర్చోపెట్టి ఏదుపంది ముళ్ళు, దర్భకట్ట, అత్తిపండ్ల గుత్తులు కలిపి పాపిటి చెదిరిపోవునట్లుగా రాపిడి కలిగించే విధంగా గట్టిగా రాయాలి. ఈ విధంగా చేసే రాపిడి వల్ల శిరస్సులోని బ్రహ్మరంధ్రం వద్ద కలిగే స్పందనలు గర్భస్థ శిశువుకి చేరి శిశువు ఉత్తేజాన్ని పొందుతుంది అని చెబుతారు. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుడతారు. గర్భిణీ స్త్రీకి భూత, ప్రేత, పిశాచాల బాధలను నివారించేందుకై పాపిటపై కుంకుమ బొట్టును పెట్టి తూర్పు లేదా ఉత్తర దిశగా దంపతులిద్దరూ నడచి అక్కడ ఉన్న కోడెదూడను తాకి నమస్కరిస్తారు. ఒక రాగి పాత్రలో వడ్లను కానీ యవధాన్యాన్ని కానీ ఉంచి ఋగ్వేద మంత్రాలను పఠిస్తూ భర్త గర్భిణీ స్త్రీకి 7 దోసిళ్లతో ఆ నీరు తాగిస్తారు. తరువాత కుటుంబ ఆచారాలను అనుసరించి అందరి ఆశీర్వచనాలను తీసుకొని యథాశక్తి భోజనాదులను లేక ఫల తాంబూలాదులను సమర్పించాలి. చివరిగా ముత్తైదువుల మంగళవాచకాల వాక్యాలతో వారి ఆశీర్వచనాన్ని పొందాలి. 4వది జాతకర్మ. 10 నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. పూర్వకాలంలో ఇంట్లోనే కాన్పులు చేసే రోజుల్లో ఈ సంస్కారాన్ని నిర్వహించేవారు. బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారం జాతకర్మ. దీనిలో భాగంగా బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారు దారంతో శిశువు నోటికి అందిస్తారు. దీర్ఘాయుష్యును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువు ముందు చదువుతారు. తండ్రి బిడ్డ చెవిలో త్వం శతమానం భవతి అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి శిశువును శుభ్రం చేసి తల్లిపాలు పట్టిస్తారు. 5వది నామకరణం. నామకరణం అంటే పేరు పెట్టడం. నామకరణానికే బారసాల అని పేరు. నామకరణాన్ని శిశువు జన్మించిన నాటి నుండి 11వ రోజు కానీ లేదా 13వ రోజు కానీ చేయాలి అని మనుధర్మశాస్త్రం చెబుతుంది. అది వీలు కానప్పుడు 21వ రోజు లేదా 3వ నెలలో నామకరణం చేసే సంప్రదాయం కూడా ఉంది. పరాశర గృహ్య సూత్రాల ప్రకారం మగపిల్లాడి పేరు 2 లేదా 4 అక్షరాల పొడవుండి హ్రస్వ హచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర దీర్ఘము కానీ విసర్గము కానీ ఉండాలి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాల ఉండి పేరు చివర ఆ ఉండాలి. నామకరణం జరిపించుకునే రోజున తల్లిదండ్రులు శిశువు తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత ఒక పెద్ద పళ్ళాన్ని తీసుకొని దానిని బియ్యంతో నింపి బియ్యంపై బంగారు ఉంగరముతో దక్షిణం నుండి ఉత్తరానికి 2 గీతలను గీయాలి. దాంతో బియ్యంలో 3 గళ్ళు ఏర్పడతాయి. మొదటి గడిలో మాసనామాన్ని, 2వ గడిలో నక్షత్రనామాన్ని, 3వ గదిలో వ్యవహారిక నామాన్ని బంగారు ఉంగరంతో రాయాలి. శాస్త్రానుసారంగా ఈ సంస్కారాన్ని చేయడం వలన శిశువు జన్మ సమయానికి సంబంధించిన మాస దేవతలు, నక్షత్ర సంబంధ దేవతలు శిశువు జీవితాన్ని శుభప్రదం చేస్తారు అని నమ్ముతారు. 6వది నిష్క్రమణ. బిడ్డ జన్మించిన తర్వాత మొదటిసారిగా ఇంటి నుండి బయటకు తీసుకురావడాన్ని నిష్క్రమణ అంటారు. అమ్మ కడుపులోంచి భూమి మీద పడిన తరువాత మొదటిసారిగా ఇల్లు దాటేందుకు మంచి రోజు చూసి తీసుకెళ్తారు. అది కూడా మొదటిసారిగా ఆలయానికి తీసుకువెళ్లడం హిందూ సాంప్రదాయం. ఇంటి బయట చతురస్రాకారంలో సూర్యుడు కనిపించే ప్రదేశంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి దానిపై అక్షతలు చల్లుతారు. తండ్రి పూరించే శంఖధ్వని, వేదమంత్రాల నడుమ పిల్లవాడిని సూర్యుని వైపు చూసేలా చేయడంతో ఈ సంస్కారం ముగుస్తుంది. అప్పటి వరకు ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి భౌతికంగా, ఆధ్యాత్మికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. 7వది అన్నప్రాసన. మొదటిసారిగా ఘనాహారం తినిపించడం అన్నప్రాసన. సాధారణంగా 6వ నెలలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తారు. పెరిగే బిడ్డకు భౌతిక అవసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టే ప్రక్రియ ఇది.
సుశ్రుతుడు కూడా 6వ నెలలో బిడ్డకు ఘనాహారం ఇవ్వాలి అని పేర్కొన్నాడు. నీటితో మాత్రమే అన్నాన్ని మెత్తగా ఉండేలా శుచిగా వండి తల్లి ఒడిలో శిశువును కూర్చోబెట్టి ఏదైనా బంగారపు వస్తువుతో అన్నాన్ని ముందుగా తల్లి, తర్వాత తండ్రి, ఇతర బంధువులు శిశువు నోటికి అందించాలి. ఈ ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండాలి. ఒక్కొక్క రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే కాకుండా ఆహారం పట్ల పవిత్ర భావన ఏర్పడుతుంది. ఈ అన్నప్రాసనలోనే మరొక వేడుక కూడా నిర్వహిస్తారు. అన్నప్రాసనం అయ్యాక బిడ్డకి కొద్ది దూరంలో బొమ్మల్ని, బట్టల్ని, నగలని, కత్తిని, పువ్వుల్ని, పుస్తకాలను, బంగారాన్ని, ధనాన్ని ఉంచి వాటిని తీసుకోవాల్సిందిగా ఉత్సాహపరచాలి. వారు అందుకున్న వస్తువులను బట్టి ఆ బిడ్డ మనస్తత్వాన్ని గ్రహించే అవకాశం ఉంది అని పెద్దలు చెప్తారు. 8వది చూడాకరణ. చూడాకరణమునే చౌలం లేదా పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. దీర్ఘాయుష్యును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం ఇది. సుశ్రుతుడు, చరకుడు కూడా పుట్టు వెంట్రుకలు తీయడం వల్ల దీర్ఘాయుష్యు, అందం చేకూరుతాయి అని చెప్పారు. గృహ్య సూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో కానీ 3వ ఏట కానీ చేయాలి. ధర్మశాస్త్రం ప్రకారం వ్యక్తి చేసిన పాపాలు జుట్టును ఆశ్రయించి ఉంటాయి కాబట్టి వాటిని తొలగించాలి అని చెప్తారు. వెనకటి రోజుల్లో ఈ పుట్టు వెంట్రుకలను తొలగించిన తరువాత వాటిని బిడ్డ మణికట్టుకో, పాదానికో, బాహువుకో ఒక చిన్న తాయెత్తులాగా కట్టేవారు. దీనివలన పిల్లలకు దృష్టి దోషం తొలగిపోయి రక్షణ కలుగుతుంది. 9వది కర్ణవేధ. దీనికే కర్ణభేద అనే పేరు కూడా ఉంది. అంటే చెవులకు రంధ్రం వేయడం అని అర్థం. వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడం అంటారు. దీనిని శిశువులందరికీ లింగభేదం లేకుండా 5 సంవత్సరాలు నిండేలోపే జరిపించాలి అని దేవలుడు అనే మహర్షి బోధించాడు. 6, 7, 8, 10, 12 మాసాలలో శిశువుకి స్త్రీ పురుష భేదం లేకుండా బంగారు తీగతో చెవితమ్మిని పొడిచి చెవులు కుట్టించాలి. కర్ణాభరణాలు ధరించడం కేవలం అందం కోసమే కాక ఆరోగ్య దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత ఉంది. తాటంకాలు అనగా చెవితమ్మెలకు రంధ్రం వేసి వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెంది శిశువులు చురుగ్గా అన్ని రంగాలలో రాణిస్తారు అని వైద్యశాస్త్రం చెబుతుంది. ఎందుకంటే జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమవుతాయి. వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజితమై జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఒక శుభముహూర్తంలో స్నానాదులను ఆచరించి స్వర్ణ శిల్పాచార్యులను పిలిపించి పూజామందిరం దగ్గర శిశువును కూర్చోబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి. తర్వాత ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి. తరువాత ఆచార్యులకు నూతన వస్త్ర, దక్షిణ, తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. దేవలుడు అనే స్మృతికర్త చెవి రంధ్రాల గుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటి వరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది అని పేర్కొన్నాడు. 10వది అక్షరాభ్యాసం. బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటిగా చేయవలసింది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమని, అక్షర లేఖనమని, విద్యారంభమని అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని 5వ ఏట చేస్తారు. యాజ్ఞవల్క్య స్మృతి తదితర స్మృతులలో ఈ అక్షరాభ్యాసం గురించి కనిపిస్తుంది. శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తర్వాత చేయాలి అని శాస్త్రం. వేదాధ్యయనం తప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తర్వాతనే నేర్చుకోవడం ప్రారంభించాలి. ఒక్క వేద విద్య మాత్రం అర్హులైన వారు ఉపనయనం అయిన తర్వాతే ప్రారంభించాలి. ఈ సంస్కారాన్ని 5 లేదా 7వ సంవత్సరంలో చేయాలి అని శాస్త్రవచనం. ఎందుకంటే అదే సమయంలో అక్షరాభ్యాసం, ఉపనయనం జరిపించి గురుకులాలకు విద్య కోసం పంపించేవారు. ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలి అని చెబుతారు. కొందరు కార్తీక, మార్గశిర మాసాలు కూడా యోగ్యమనే చెప్తారు. పురుష నక్షత్రాలలో, శుభతిథులలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలలో జరిపించాలి అని శాస్త్రం. శుభముహూర్తాన గణపతి పూజ, పుణ్యాహవచనం పూర్తి చేసిన తర్వాత గుణవంతుడు, విద్యాప్రపూర్ణుడు అయిన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వచనం తీసుకోవాలి. ఆ తరువాత ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి మధ్యలో ఆ బియ్యం 3 సమాన భాగాలుగా అయ్యేటట్లు ఒక బంగారు వస్తువులతో అడ్డంగా 2 గీతలను గీయాలి. మొదటి భాగంలో ఓం అని, రెండవ భాగంలో నమశివాయ అని, మూడవ భాగంలో సిద్ధం నమః అని రాయాలి. శిశువును కుడి తొడ మీద కూర్చోపెట్టుకొని తండ్రి ఆ శిశువు చేత ఆ అక్షరాలను 3 సార్లు దిద్దించాలి.
11వది ఉపనయనం. అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడం అయితే, వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నత విద్య ఉపనయనంతోనే మొదలవుతుంది అనుకోవచ్చు. ఉపనయనం జరగడంతో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ జన్మ ఎత్తినట్లవుతుంది. అందుకే వడువు అయిన విటువును ద్విజుడు అంటారు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెండవ జన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తు చేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. అయితే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతో బాటే మారుతూ వచ్చాయి. హిందూ మతంలో అతి పవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతి ప్రధాన భాగంగా మారింది. ఉపనయనానికి తగిన వయస్సు బ్రాహ్మణుడికి 8 సంవత్సరాలు, క్షత్రియుడికి 11 సంవత్సరాలు, వైశ్యుడికి 12 సంవత్సరాలు. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం అంటే జింక చర్మం, దండం కూడా ఉపనయనం అప్పుడు ఇచ్చేవారు. ఉపనయనంతో వ్యక్తి అతి పవిత్రము, శక్తివంతము అయిన గాయత్రి మంత్రాన్ని తండ్రి తన కొడుకు చెవిలో ఉపదేశిస్తాడు. ఉపనయన సమయంలో వటువు సూర్యుని వైపు చూస్తూ ఉండగా ఆ బాలునికి బలం, తేజస్సు, దీర్ఘాయుష్షు, పవిత్రత కలగాలని భావిస్తూ గురువు ఈ సంస్కారం నిర్వహిస్తారు. 12వది వేదారంభం. అతి పురాతన ధర్మశాస్త్రాలలో వేదారంభం కానీ, దీని తర్వాతిదైన కేశాంతం కానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేద విద్యారంభం చేసేవారు. కానీ తర్వాతి కాలంలో వేద విద్యతో పాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేద విద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది. 2 వేదాలను అధ్యయనం చేసిన వారు ద్వివేది, 3 వేదాలను అధ్యయనం చేసిన వారు త్రివేది, 4 వేదాలను అధ్యయనం చేసిన వారు చతుర్వేది అని పిలువబడతారు. 13వది కేశాంత. అబ్బాయికి 16 ఏళ్ల వయసు వచ్చాక మొదటిసారి గడ్డం తీసుకోవడానికి సంబంధించిన సంస్కారాన్ని కేశాంత అంటారు. అంటే పెద్దవాడు అవుతున్నాడు అనేందుకు సూచన. యవ్వనారంభ దశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తు చేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకర్ణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానం అని కూడా అంటారు. 14వది సమావర్తనం. అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకొని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వహించే సంస్కారాన్ని సమావర్తనం లేదా స్నాతకం అని అంటారు. విద్యార్థి తాను అప్పటి వరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృత స్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలిగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని స్నాతకుడు లేదా నిష్ణాతుడుగా గుర్తిస్తారు. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవం అనే అంటారు. అప్పటి వరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతకు తగినట్లుగా గురుదక్షిణ సమర్పించుకుంటారు. సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందర 2 మార్గాలుంటాయి. ఉద్యోగం చేస్తూ ధనం సంపాదించి పెళ్లి చేసుకొని గృహస్థ జీవితాన్ని గడపడం, లేదా గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం. మొదటి మార్గం అనుసరించే వారిని ఉపకుర్వనులు అని, రెండో మార్గంలో ఉన్నవారిని నైష్టికులని అంటారు. ఏ మార్గం అనుసరించాలన్నా గురువు అనుమతి తప్పనిసరి. 15వది వివాహం. హిందూ సంస్కారాలలో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని ఆఖరి క్షణం వరకు ఆమెతోనే కలిసి బతకాలి అన్నది శాస్త్రవచనం. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి చిన్న చిన్న మార్పులుంటాయి.
హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి భిన్న గోత్రాలకు భిన్న పిండాలకు చెందిన వారిని ఎంచుకోవడం అనే ఆనవాయితీ కొనసాగుతుంది. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు, మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏదైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఈ వివాహ తంతులో నిశ్చితార్థం, కన్యాదానం, హోమం, పాణిగ్రహణం, సప్తపది, అరుంధతి దర్శనంతో పాటుగా ఎన్నో ఆచారాలు ఉంటాయి. వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు, వాటి వెనుక ఉన్న సామాజిక ఆధ్యాత్మిక పరమైన కారణాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో చూడండి. పెళ్లి కావలసిన వారు, వారి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన వీడియో. 16వది అంత్యేష్టి. ఇక మానవుని జీవితంలో ఆఖరిగా జరుపబడే సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి. ఇది మానవ శరీరాన్ని అగ్ని మొదలైన పంచభూతాలకు హవిస్సుగా అర్పించే పరమ పవిత్రమైన సంస్కారంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. కుమారులు, బంధువులు చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం, గంగాజలం పోస్తారు. శవాన్ని అంత్యక్రియలు జరిగే చోటుకి తీసుకువెళ్ళడానికి 7 కట్లతో పాడెను ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. శవాన్ని దాని మీదకు చేర్చి శ్మశానం వరకు తీసుకువెళ్తారు. మరణించిన వారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ ఈ అంతిమ యాత్రలో పాల్గొంటారు. వేద మంత్రాల మధ్య కొడుకుతో తల కొరివి పెట్టిస్తారు. 13 రోజుల కర్మకాండ అయ్యాక అన్నసంతర్పణ చేయడంతో ఈ సంస్కారం పూర్తవుతుంది. చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లపరచడానికి ఉదకం అంటే నీళ్లు సమర్పిస్తారు. ఆత్మీయుడిని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితం ఇంతేనని తెలుపుతూ మత గ్రంథాలలో నుంచి గాథలను, జీవిత సత్యాలను బోధపరచి దుఃఖభారాన్ని తగ్గిస్తారు. ఏ విధంగా అయితే మట్టిలో ఇతర ఖనిజ లవణాలతో కలిసిపోయి దాదాపుగా మట్టిలాగే దొరికిన బంగారం సంస్కరించబడి అనుభవయోగ్యమైన సువర్ణంగా ఆభరణాలుగా మారుతుందో, అలాగే మనిషి కూడా సంస్కారాలు పాటించడం ద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని, పరిపక్వమైన మానసిక స్థితిని పొందుతాడు. మీకు వీటిలో ఏ సంస్కారం గురించైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఆ సంస్కారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, పాటించాల్సిన విధి విధానాలేంటి అనే పూర్తి వివరాలను ఒక వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.